I want to touch on a familiar story from the Gospel of Luke. మరి మనందరికీ సుపరిచితమైన వాక్య భాగం లూకాసు వార్తలో నుండి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. This is the story of Jesus calling Peter. మరి ఈ యొక్క సంఘటన పేతురును యేసుక్రీస్తు ప్రభువారు పిలవటం. Amen. We'll read from Luke chapter 5. లూకాసు వార్త 5వ అధ్యాయం. The story is from verse 1 to 11. మరి 1 నుండి 11 వచనాలు. But we are going to read only one verse. అయితే ఒక్క వచనాన్ని మాత్రమే మనం చదవబోతున్నాం. That is my important point of my message. ఎందుకనగా నా వర్తమానానికి ప్రాముఖ్యమైన వచనం అదే. We read in verse 4 like this. 4వ వచనంలో ఇలాగ చూస్తున్నాం. When he had stopped speaking, he said to Simon, "Launch out into the deep and let down your nets for a catch." ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. Amen. ఆమేన్. The story begins that Jesus came here to the lake of Gennesaret. యేసుక్రీస్తు ప్రభువారు గెన్నెసరెసు సరస్సు తీరమున వచ్చి, And as usual a large multitude was following Jesus. ఆయన అక్కడికి వచ్చినప్పుడు గొప్ప జనసమూహం యేసును వెంబడిస్తూ వచ్చారు. Amen. ఆమేన్. And Jesus was looking for a platform. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నిలబడి వాక్యం చెప్పాలా అని మంచి ప్లాట్ఫామ్ కొరకు చూస్తున్నాడు. He needed to find a place where he could speak to the people. మరి ప్రజలతో మాట్లాడడానికి ఒక అనుకూలమైన స్థలం కొరకు వెతుకుచున్నాడు. The days of Jesus there was no microphone. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో ఇలాగ మైక్రోఫోన్స్ లేవండి. And all this huge all these speakers hanging everywhere. యేసయ్య సభలో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి బాక్సులు స్పీకర్స్ ఏమీ లేవు. But Jesus was talking to large crowds. అయితే యేసయ్య ఇంతకంటే గొప్ప జనసమూహంతో మాట్లాడేవారు. Speaking to 10,000, 15,000 people. 10,000 మంది 15,000 మంది ప్రజలకు మాట్లాడేవారు. So how did he speak? అయితే ప్రభు ఎలా ప్రసంగించేవారు? So if you'll watch it, Jesus will always choose a place suitable for carrying his sound. ఆయన మాట్లాడుతున్న స్వరం ప్రజలకు చేరే విధముగా ఉండేటువంటి స్థలంలో ఆయన నిలబడి దేవుని వాక్యం ప్రకటించేవాడు. So he'll be either on a mountain. ఆయన కొన్నిసార్లు మరి కొండల మీదకి వెళ్ళి ప్రసంగించేవాడు. In the mountain his voice will echo and it'll go to all the people. కొండల మీద నిలబడి మాట్లాడినప్పుడు మరి ఎకో సౌండ్ తో మరి ఆ శబ్దం అనేకులకు చేరుతుంది. Or he will choose the water because the water will reverberate his sound to the people. లేదంటే మరి నీటిని ఎంచుకుంటాడు, సముద్రాన్ని ఎంచుకుంటాడు. ఎందుకంటే అక్కడ నుంచి కూడా స్వరం చాలా చక్కగా బయటికి వెళ్తుంది. Now ఇప్పుడు one is a multitude of people. ఇక్కడ కూడా జనసమూహం ఆయన దగ్గరికి వచ్చారు. So he is at the lake. మరి గన్నెసరెతు సరస్సు తీరం దగ్గరికి వచ్చారు. So he has to sit inside the water so he can speak to the people. ఆయన నీటి మధ్యలో కూర్చొని వాక్యం బోధిస్తే అందరికీ స్పష్టంగా వినబడుతుందని ఆశించాడు. And he looked around, there was 2 boats. ఆయన చుట్టూ చూసినప్పుడు 2 దోణులు కనిపించాయి. And the Bible says బైబిల్ చెప్తున్నది he chose the boat that belonged to Simon. అతను సీమోనుదైన దోణిను ఆయన ఎంచుకున్నాడు. You should always remember Jesus never does anything by accident. యేసుక్రీస్తు ప్రభువారు ఏ కార్యాన్ని చేసినా ఆయన యాక్సిడెంటల్ గా చేయడు, ఉద్దేశంతో చేస్తాడు. Of course there's a multitude of people. మరి అక్కడ జనసమూహం వచ్చారు. But the main purpose of Jesus coming there is not only to preach to the multitude, but here he has come to choose Simon to become the disciple. యేసుక్రీస్తు ప్రభువారు గెన్నెసరెసు తీరమునకు రావటంలో ఉద్దేశం కేవలం ప్రజలకు బోధించటం మాత్రమే కాదు, పేతురు జీవితంలో ఏదో కార్యాన్ని చేయబోతున్నాడు. 2 boats. 2 పడవలు ఉన్నాయి. And he chose the boat that belonged to Simon. అది సీమోనుకు చెందినటువంటి దోణిను ప్రభువారు ఎంచుకున్నాడు. Against God's plan. ఇది దేవుని యొక్క ప్రణాళిక. His choice for you. He comes to you, he chooses your boat, he chooses your house, he chooses your car because he is going to touch your life. ఆయన నీ జీవితాన్ని కోరుకుంటాడు, నీ గృహాన్ని కోరుకుంటాడు, నీ దోణిను కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. And he said, "Who is the owner of this boat?" మరి ప్రభు అడిగాడు, ఈ పడవ ఎవరికి చెందినది? Simon said, I am the one. సైమన్ చేతి చెప్పాడు, అయ్యా ఇది నా పడవ అని చెప్పాడు. He said, "Can I borrow your boat for some time?" ఇదిగో కొంత సమయం కొరకు నీ యొక్క దోణిని అద్దెకు తీసుకోవచ్చా? Of course. అయ్యా తీసుకోవచ్చు. So he put him in the boat. అయితే యేసు ప్రభువారిని దోణిలో ఎక్కించుకొని And he pushes him inside the water. ఆయన లోతునకు దోణిని నడిపించాడు. And now Jesus started preaching.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నాడు. Jesus was preaching to the multitude. ఆయన జనసమూహం అంతటికి దేవుని వాక్యాన్ని బోధించాడు. And Simon became one of the multitude. అయితే ఈ జనసమూహంలో ఒకడిగా పేతురు కూడా వాక్యం వింటున్నాడు. He became one of the listeners of the message. ఆ జనసమూహంతో పాటు సీమోను పేతురు కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాడు. And he is waiting because he had to pull the boat back to the shore before he can go home. అయితే వింటున్నటువంటి పేతురు వేచి ఉండి ఎదురు చూస్తున్నాడు, ఎందుకంటే తర్వాత మరలా పడవని వెనకకు తీసుకుని రావాలి. So the boat comes to the shore. మరలా సముద్ర తీరానికి దోణిని నడిపించిన తర్వాత Jesus has finished his preaching. యేసయ్య తన బోధను ముగించిన తర్వాత Now Jesus looked at him. యేసు ప్రభువారు పేతురు వైపు చూస్తూ He said, Simon, సీమోను, launch out into the deep and lay down a net for a catch. నీ దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని చెప్పాడు. Here is the son of a carpenter talking to an experienced fisherman on fishing. ఒక వడ్రంగివాని కుమారుడు మరి ఈ చేపలు పట్టడంలో అనుభవం కలిగిన జాలరితో మాట్లాడుతున్నాడు. Simon scratched his head and he said, you know, it was a bad day because we were toiling all night. We could not catch even one fish. సీమోను మరి తన తల గోక్కుంటూ చెప్తున్నాడు, అయ్యా ఈ దినం చాలా కష్టపడ్డాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పట్టలేకపోయాం. But he said, nevertheless, according to your word, I will do it. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తానని చెప్పాడు. And he goes. పేతురు వెళ్ళాడు. He goes into the deep. ఆయన లోతునకు దోణిని నడిపించి Throws his net into the water. ప్రభు చెప్పినట్టుగా వలలు వేశాడు. And the story is a multitude of fish jumped into the net. వారు విస్తారమైనటువంటి చేపలు ఆ వలలోనికి వచ్చాయని స్టోరీలో మనం చూస్తున్నాం. He came to the shore. ఆయన ఒడ్డునకు వచ్చి fell at his Jesus' feet. యేసయ్య పాదాల మీద పడిపోయాడు. He asked him to leave because I am a sinful man. ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాడు. Jesus says, యేసయ్య అంటున్నాడు, I have chosen you to be the fisher of man. నిన్ను మనుషులు పట్టు జాలరిగా నేను చేయటానికి ఏర్పరచుకున్నాను. And Peter left everything and followed Jesus. పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించినట్లుగా మనం చూడగలం. So Jesus called, he left everything and went after Jesus. ప్రభు పిలుపుని అందుకొని పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించాడు. And that's the story. అది జరిగినటువంటి కథ. Now I'm going to share with you something happened to Simon in the deep. మరి లోతుకు వెళ్ళినటువంటి సీమోను జీవితంలో జరిగిన సంగతి నేను చెప్తూ ఉన్నాను. If I will ever give a title to my message, ఒకవేళ నేను నా ప్రసంగానికి టైటిల్ ఇవ్వాలని ఆశపడితే I will call it Deeper with Jesus. యేసుతో లోతునకు అని అంశం పెడతాను. I believe that every one of us need that experience. మనందరికీ ఆ అనుభవం తప్పకుండా కావాలి. That is the message this time, this moment for every one of you. ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవజనులైన మనందరికీ దేవుడిస్తున్న వర్తమానం ఇదే. You and I need to go deeper with Jesus. మనందరం కూడా యేసుక్రీస్తుతో లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. Because lot of things will happen in your life, in my life, when we get deeper with Christ. మనం యేసుక్రీస్తు ప్రభువారితో లోతైన అనుభవంలోనికి వెళ్ళినప్పుడే మన జీవితంలో అనేకమైన అద్భుతాలు మనం చూడగలం. Hallelujah. హల్లెలూయా. I'm going to share with you what will happen to us when we go deeper in Christ. యేసుతో లోతైన అనుభవంలోనికి వెళ్తే మన జీవితంలో జరిగే అద్భుతాలు నేను చెప్తాను. Amen. ఆమేన్. What will happen when you and I go deeper with Jesus? నీవు నేను యేసుతో లోతైన అనుభవంలోనికి వెళ్తే ఏం జరుగుతుంది? Number one, మొట్టమొదటిది, in the deep we will find freedom. లోతైన అనుభవంలో మనం స్వేచ్ఛను కనుగొంటాం. That's what happened in the deep. అది లోతైన అనుభవంలో జరిగేటువంటిది. Freedom. స్వేచ్ఛ. Every one of us are looking for freedom. ప్రతి ఒక్కరూ ఫ్రీడమ్ కొరకు ఎదురు చూస్తున్నవారు. We want to be free in our life. అన్ని విషయాల్లో నుండి మనం స్వేచ్ఛను కావాలని The కోరుకుంటాం. Bible says, when the Son sets you free, you shall be free indeed. కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేస్తారో వారు స్వతంత్రులు అవుతారని దేవుని వాక్యం చెప్తున్నది. Because people are living in bondage. ప్రజలు బంధకాల్లో జీవిస్తూ ఉన్నారు. People are bound in their life. ప్రజలు అనేక బంధకాలతో వారి జీవితంలో ఉన్నారు. But God wants you to enjoy freedom. అయితే దేవుడు మనల్ని స్వేచ్ఛను అనుభవించాలని The కోరుతున్నాడు. question is, where can I find the freedom? అయితే ప్రశ్న ఏంటంటే ఈ స్వేచ్ఛను మనం ఎక్కడ పొందుకుంటాం? There are two kinds of believers. రెండు రకాల విశ్వాసులు మన ఎదుట ఉంటారు. One is the shallow believers.
మరి ఒక విశ్వాసులు మరి కదిలిపోతూ ఉన్నటువంటి వారు, just at the water, very low water, shallow. మరి చాలా ఉపరితలంగా ఉన్నటువంటి నీళ్లు. The other believers are the believers in the deep. మరి కొంతమంది విశ్వాసులు లోతుగా ఉన్నటువంటి వారు. There's only two kinds of believers. రెండు రకాల విశ్వాసులు మాత్రమే. You are either shallow or you are in the deep. కొంతమంది ఒడ్డున ఉండేటువంటి వారు, మరి కొంతమంది లోతైన అనుభవంలో ఉండేవారు. Who are the shallow believers? అయితే ఈ పైనే ఉండేటువంటి విశ్వాసులు ఎవరు? Shallow believers are selfish people. ఈ పైన జీవించేటువంటి వారు స్వార్థంతో ఉండేవారు. Shallow believers enjoy the world more than God. ఇలాంటి విశ్వాసులు దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ఆనందిస్తూ ఉంటారు. Amen. Amen. But the only problem is shallowness leads us to bondage. అయితే ఇలాంటి విశ్వాసులు ఖచ్చితంగా బంధకాల్లోనికి వెళ్ళిపోతారు. It is like serving two masters. ఎవరైనా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండగలడా? Jesus said no man can serve two masters. ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. You love one, you hate the other. ఒకరిని ప్రేమిస్తావు, ఒకరిని ద్వేషిస్తావు. And you do the same, love the other one and hate this one. అదే విధంగా నువ్వు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తూ ఉంటావు. How do we break this bondage? అయితే ఈ బంధకాల్ని మనం ఎలా తెంచివేయగలం? You have to get out of the shallowness and you have to move towards the deep. నీవు ఆ పై అనుభవంలో నుండి లోతైన అనుభవంలోనికి వెళ్ళడానికి ఇష్టపడాలి. And there you completely put your trust in God. అక్కడ మాత్రమే నీవు దేవుని మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచగలవు. Your selfishness will be taken away. నీ స్వార్థము లోతైన అనుభవంలో తీసివేయబడుతుంది. You will be set free. నీవు స్వేచ్ఛను So పొందుకుంటావు. we need freedom. మనందరికీ ఫ్రీడమ్ కావాలి. How many of you like to have freedom in your మీలో life? ఎంతమందికి మీ జీవితంలో స్వేచ్ఛను కావాలని కోరుకుంటున్నారు? Lift up your hands for me, please. మీ చేతులు పైకెత్తి నాకు చూపించండి. You want freedom in your life? నీ జీవితంలో ఫ్రీడమ్ కావాలా? Time for you to go into the deep. ఇదే అనుకూలమైన సమయం నువ్వు లోతైన అనుభవంలోనికి వెళ్ళటానికి. What is in the deep? ఆ లోతులో ఏమున్నది? Jesus is asking you to go to the deep. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు నీవు లోతుకు వెళ్ళమని. Amen. ఆమేన్. Number 2. రెండవది, In the depth, in deep, we have got a great revelation. లోతైన అనుభవములో మనకి గొప్ప ప్రత్యక్షత లభిస్తూ ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Jesus looked at Simon. యేసుక్రీస్తు ప్రభువారు సీమోను వైపు చూసి, He said to him, go into the deep and launch your net. నీ దోణిను లోతుకు నడిపించి వల వేయమని చెప్పాడు. Any sensible fisherman will not go for fishing in the daytime. మరి జ్ఞానం కలిగిన ఏ జాలరి కూడా ఉదయకాల సమయంలో వలలు తీసుకొని వల వేయటానికి వెళ్ళడు. And especially you won't go to the deep to throw your net to catch. మరి లోతైన నీటిలోనికి వెళ్ళి వలలు ఎవరు వేయరండి పగటిపూట. Fish will find you more before you find them. మరి అలా వెళితే నీవు చేపను పట్టడానికంటే ముందే చేప నిన్ను పట్టేసుకుంటారు. That is why fishermen go for fishing in the evening. అందుకే జాలరులందరూ కూడా చేపలు పట్టడానికి రాత్రిపూట వెళ్తారు. And they go there and stay all night fishing. వారు సముద్రంలోనికి వెళ్ళి రాత్రంతా చేపలు పడతారు. They will throw their net and the fish don't know who is there. అయితే వారు లోపలికి వెళ్ళి చేపలు పడుతుంటే చేపలకి తెలియదు మనుషులు ఎవరైనా ఉన్నారా They అని. will throw their net in different places. By the time the sun comes up, they've caught a bunch of fish. వారు వివిధ స్థలాల్లో వలలు వేసి సూర్యోదయం కాకముందే ఒడ్డుకు తిరిగి వచ్చేస్తారు. But he is a man saying go into the deep in the అయితే ఇక్కడ morning. యేసుక్రీస్తు ప్రభువారు నీ దోణిని లోతుకు నడిపించి వల వేయమని చెప్తున్నాడు. Launch your net in the deep. లోతుకు వెళ్ళి వలలు వేయమంటున్నాడు. Simon thinks that's not a good idea. సైమన్ అనుకుంటున్నాడు ఇది సరైన ఆలోచన కాదు కదా. You are a good preacher, but you are not a good fisherman. యేసయ్య నువ్వు మంచి బోధకుడివే కానీ మంచి జాలరివి I కాదు. am not a good preacher, but I am a good fisherman. నేను నీకు వల్లే బోధకుడిని కాకపోవచ్చు కానీ But- చేపలు పట్టడంలో అనుభవం But గలవాడిని. you are asking me to do something which is not going to work. అయితే మరి ఫలితం లేని కార్యమును చేయమని నాతో But చెప్తున్నావు. he says to Jesus, అయితే ఈయన ప్రభుతో అంటున్నాడు but according to your word. అయినను నీ మాట చొప్పున, According to your word. నీ మాట చొప్పున. Simon had a revelation when he heard Jesus preaching. యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగిస్తున్నప్పుడు సీమోనుకు ప్రత్యక్షత కలిగింది. When he was listening to the word of Jesus, యేసుక్రీస్తు ప్రభువారి బోధన వింటున్నప్పుడు he had a revelation that this man is different.
ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి బోధకుడని ప్రత్యక్షత కలిగింది. He is not like other people. ఈయన అందరికి లాంటి వాడు కాదు. He had a revelation that this man's word is powerful. ఇతను మాట్లాడే మాటలో శక్తి ఉన్నదని గ్రహించాడు. Nevertheless, according to your word, అయినను నీ మాట చొప్పున I will go. నేను వెళ్తాను. My dear friends, I want you to know today, ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీరు ఒక విషయాన్ని గ్రహించాలి. there is miracle in every word of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ప్రతి మాటలో అద్భుతం ఉన్నది. It might look foolish for you. నీ జీవితానికి అది వెర్రితనముగా అనిపించవచ్చు. It might sound nonsense for you. నీ దృష్టిలో అది చాలా పనికిరానిదిగా అనిపించవచ్చు. But there is power in the word of Jesus. అయితే యేసయ్య ప్రతి మాటలో అద్భుతం ఉన్నది. Nevertheless, according to your word. పేతురు అంటున్నాడు, అయినను నీ మాట చొప్పున. Hallelujah. హల్లెలూయా. Keep on listening to the word of Jesus. యేసయ్య మాటలు ఎల్లప్పుడూ వింటూ ఉండండి. Because there is more and more miracle is coming on its way. ఎందుకనగా యేసయ్య మాట్లాడుతున్న ప్రతి మాటలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. Amen. ఆమేన్. Number 3. మూడవది, Supernatural things will happen in the deep. లోతుకు వెళ్ళినప్పుడు సహజాతీతమైన కార్యాలు జరుగుతాయి. Simon is only used to natural things. ఇప్పటి వరకు సీమోను జీవితంలో సహజంగా చాలా కార్యాలు చూశాడు. Go in the night, రాత్రిపూట వెళ్ళటం, throw the net, catch the fish, come home. రాత్రిపూట సముద్రంలోకి వెళ్ళటం, వల వేయటం, చేపలు పట్టుకొని బయటికి But రావటం. what happened last night? అయితే గడిచిన రాత్రి ఏం జరిగింది? He went into the water natural. ఆయన రోజు వెళ్ళినట్టుగానే వెళ్ళాడు. No fish was there. రాత్రంతా పట్టాడు కానీ ఒక్క చేప They దొరకలేదు. couldn't catch anything. ఏమీ పట్టలేకపోయాడు. But today there is something supernatural is happening in his life. అయితే ఈ రోజు పగటి పూట సీమోను జీవితంలో సహజాతీతమైన He కార్యం ఒకటి has జరుగుతుంది. met with a man by name Jesus. యేసు అన్న పేరు గల వ్యక్తిని కలుసుకున్నాడు. His words are different. ఆయన మాటలు ప్రత్యేకముగా ఉన్నాయి. His words are creative. ఆయన వాక్యములు సృష్టింపదగినవిగా ఉన్నాయి. These words create things. ఆయన మాటలు క్రొత్త సృష్టిని చేయగలుగుతున్నాయి. Amen. ఆమేన్. Here is the man going to fish according to Jesus' word. యేసు పలికిన మాటను ఆధారం చేసుకొని ఈ వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. Supernatural things happen in the deep. లోతైన అనుభవంలో సూపర్ న్యాచురల్ కార్యాలు జరుగుతా ఉన్నాయి. What was happening? ఏం జరుగుతుంది? When he threw the net, ఆయన వల వేసినప్పుడు fish was saying like this. చేపలు ఇలాగ అంటున్నాయి. A multitude of fish. ఈ గొప్ప సమూహంగా ఉన్న చేపలు, Why are you late? ఓ The fishes are asking ఈ Simon. చేపలు సైమన్ అడుగుతున్నాయి, ఎందుకు లేట్ అయ్యావు? Why are you late? ఎందుకు ఆలస్యంగా వచ్చావు? We were waiting for you. మేము నీ కొరకు ఎదురు చూస్తున్నాం. How come you're waiting for me? ఈ వేళ నా కొరకు మీరు ఎలా ఎదురు చూస్తున్నారు? Because the man spoke. ఎందుకనగా ఇదిగో ఆ మనుష్యుడు మాట్లాడాడు. Because the miracle words of the man by name Jesus. ఆయన అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడిన ఆ ప్రభు గురించి మేము ఎదురు చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. You go in search of the fish normally. మనము కూడా చేపలు వెతకడానికి వెళ్తూ ఉంటాం. Today it is supernatural. ఈ రోజు ఒక సహజాతీతమైన కార్యం దేవుడు చేస్తాడు. Now the fish is looking for you. ఇప్పుడు నువ్వు చేపల కొరకు వెతకటం కాదు, చేపలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. Can you say an amen? ఆమేన్ ఆమేన్ చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభునామాన్ని The కనపరుద్దాం. fish is waiting for you. చేపలు మన కొరకు ఎదురు చూస్తున్నాయి. Hallelujah. హల్లెలూయా. That day catching the fish was a supernatural action. ఆ రోజు మరి చేపలు పట్టడం ఆయన జీవితంలో జరిగిన ఒక సహజాతీతమైన కార్యం. Amen. ఆమేన్. Number 4. నాలుగవది, In the deep there is abundance. మరి లోతైన అనుభవంలో సమృద్ధిని మనం చూడగలం. Amen. I like that word, samdripti. Amen. Abundance is waiting for us in the deep. లోతైన అనుభవంలో మన కొరకు సమృద్ధి ఎదురు చూస్తున్నది. How do you pray? సమృద్ధి నేను ఏమడుగుతున్నా అంటే మీరు ఎలా ప్రార్థిస్తారు? Normally we pray for the minimum. మనం మరి కేవలం మినిమం కొరకు మనం ప్రార్థన చేస్తుంటాం. Am I right? Lord, electricity bill has come. I don't have the money. Please give me the money to pay the electricity మన bill. ప్రార్థనలు ఇలా ఉంటాయి, ప్రభువా ఈ నెల కరెంటు బిల్లు వచ్చింది, కట్టడానికి డబ్బులు లేవు, బిల్లు కట్టడానికి డబ్బులు సహాయం చేయి ప్రభువా. Am I right? ప్రార్థన We only చేస్తాం. pray for the minimum. మనం చిన్న చిన్న విషయాల కొరకు ప్రార్థిస్తాం. Lord, I have to pay the fees for my children. This is the last day. I need the money, please. ప్రభువా పిల్లల ఫీజు కట్టడానికి డ్యూ డేట్ వచ్చేసింది, దయచేసి నాకు డబ్బులు కావాలి. Lord, I have to pay for the rent. You know the money.
please give it to me. ప్రభువా ఇదిగో ఇంటి అద్దె కట్టాలి, నీవే ధనం ఇచ్చేవాడవు, నాకు సహాయం చేయండి. We only know how to pray for the minimum. మనం చిన్న చిన్న వాటి కొరకు ప్రార్థించటమే తెలుసు. In my early days of my ministry, నా పరిచర్య ఆరంభ దినాల్లో I just shared a little bit of the first. I was living with no money in my hand. నేను ఆరంభ దినాల్లో నా జేబులో డబ్బేమీ లేకుండా జీవించేవాడిని. I had no place to stay. మరి నివసించడానికి స్థలం ఉండేది కాదు. So I used to sleep in front of the shops in the night. మరి రాత్రులు షాప్స్ కట్టేస్తారు గనుక ఆ షాపుల ఎదురుగా పడుకునేవాడిని. If it was those days, Sister Joy Cherian would not have invited me for this meeting. ఒకవేళ ఆ రోజుల్లో అమ్మగారు ఉంటే మరి నన్ను ప్రసంగానికి పిలిచేవారు కాదేమో. And nobody would have invited me. అమ్మగారే కాదండి, ఎవరు నన్ను పిలవరు ప్రసంగానికి. And I also won't go because I don't know how to preach anyway. నేను కూడా వెళ్ళను, ఎందుకంటే ఆ రోజుల్లో ఇలా ప్రసంగించడం నాకు కూడా తెలియదు కనుక. Amen. ఆమేన్. I used to go starving for 4-5 days. And God has to do a miracle for me to give me one meal to eat. 4-5 రోజులు ఆకలితో అలమటిస్తూ అటు ఇటు తిరిగేవాడిని. అప్పుడు దేవుడు కృప చూపించేదని ఆహారం నాకు ఇచ్చేవాడు. I'm sitting there and asking the Lord, God gave me 1 rupee. నేను అక్కడ కూర్చొని దేవుని అడుగుతున్నాను, ప్రభువా నాకు ₹1 ఇవ్వండి. Why do I want 1 rupee? నాకు రూపాయి ఎందుకు కావాలి? I want to pay for my bus. నేను నా బస్సుకి టికెట్ తీసుకోవాలి. That 1 rupee will take me to the next town 20 kilometers that day with 1 rupee. ఆ రోజు నా దగ్గర ₹1 ఉంటే బస్సు ఎక్కి నేను 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి వేరే ఊరికి వెళ్తాను. I am not asking 2 rupees. ప్రభువా నేను ₹2 అడగట్లేదు. I am only asking 1 rupee. ₹1 అడుగుతున్నాను. Because we only pray for the minimum. మనము కేవలం కొంచెం విషయం కొరకే ప్రార్థన చేస్తాం. 1 rupee please. మనం 1 rupee. నాకు ₹1 ఇవ్వండి ప్రభువా. And God did not even give me that 1 rupee. అయితే దేవుడు నా ప్రార్థన విని రూపాయి కూడా ఇవ్వలేదండి. Nobody gave me the money. ఎవరు నాకు డబ్బు ఇవ్వలేదు. The bus came. బస్సు వచ్చేసింది. Bus stopped. బస్సు ఆగింది. People got in, people got out. ప్రజలు దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. And the bus left. బస్సు వెళ్ళిపోయింది. I am walking after the bus because I did not have 1 rupee. టికెట్ కొరకు రూపాయి లేదు కనుక బస్సు వెనకాలే నడుచుకుంటూ వెళ్తున్నాను. I am walking 20 kilometers. 20 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నాను. Enough time to talk to Jesus. యేసయ్యతో మాట్లాడడానికి చాలిన సమయం దొరికింది. I am telling you, I asked only 1 rupee, Baba. ప్రభువా ఏం దేవుడవయ్యా, రూపాయి అడిగాను నిన్ను. Why you did not give me 1 rupee? ₹1 కూడా నాకు ఇవ్వలేదు. Look at me walking 20 kilometers. చూడు ఇప్పుడు నా వైపు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ఆ గ్రామానికి. Listen to me carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. So God says, దేవుడు అంటున్నాడు, you wanted 1 rupee? నీకు రూపాయి కావాలా? No. కాదు, I want to give you so much of money. నేను మరి విస్తారమైన ధనాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. Listen to me, friends. దయచేసి జాగ్రత్తగా వినండి. I want to give you so much of money, you won't know what to do with that money. నీకు ఎంత ధనం ఇవ్వబోతున్నానంటే ఆ ధనముతో ఏమి చేయాలో నీకు అర్థం కాని స్థితి రాబోతున్నది. I said, but I didn't want that much money. నేను ప్రభుతో అడిగాను, ప్రభా నాకు అంత ధనం ఎందుకు? I want only 1 rupee. నాకు ₹1 కావాలి. Why? You know, it's difficult for us to believe God for big things. పెద్ద విషయాల కొరకు దేవుని మీద నమ్మటం మనకి చాలా అసాధ్యం అండి. If God would have told me, I'll give you 100 rupees. నీకు ₹100 ఇస్తానని దేవుడు చెప్పాడు అనుకోండి, I would say, oh, that's a good idea. ఓ ప్రభువా నీకు వందనాలు ఆయన తప్పకుండా అని చెప్పేవాడిని. 100 rupees, thank you, I'll take that. దేవా ₹1 అడిగితే 100 ఇస్తున్నావు, నీకు స్తోత్రం అని చెప్పేవాడిని. Because it is within my reach of my little faith. It's within my reach. నా యొక్క జీవితంలో కొంత విశ్వాసం వరకు నేను But వెళ్ళగలిగాను. too much of money, I can't believe that. ఇంత విస్తారమైన ధనం ఇస్తానంటే నేను నమ్మలేకపోయాను. I've never seen that much money. ఎందుకంటే అంత ధనం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. I'm sleeping in front of the shops. నేను ఆ షాపుల ఎదురుగా పడుకునేవాడిని. But God says, I'm going to give you so much of money. అయితే దేవుడు అన్నాడు, నీకు విస్తారమైన ధనం ఇవ్వబోతున్నాను. I couldn't believe him. నేను దాన్ని నమ్మలేకపోయాను. Why? ఎందుకు? We are praying for the minimum. మనము చిన్న చిన్న విషయాల కొరకే ప్రార్థించడానికి But అలవాటు what is అయిపోయాం. God saying? అయితే దేవుడు ఏమంటున్నాడు? God says, I will give you the maximum. దేవుడు నీకు సమృద్ధిని ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. How will God give you? ఏ విధంగా దేవుడు ఇస్తాడు? God will give you so much of money. దేవుడు నీకు సమృద్ధి అయిన ధనాన్ని నీకు ఇస్తాడు. Today, ఈ రోజు I'm a leader of a huge organization. ఒక పెద్ద సంస్థకి నేను నాయకుడిగా ఉన్నాను. I have more than 4,500 churches all over this India. భారతదేశంలో దాదాపు 4,500 సంఘాలు ఉన్నాయి. I have traveled right across the nook and corner of
thousands of villages in our nation. మన దేశంలో మరి ప్రతి మారుమూల గ్రామానికి ప్రతి ప్రాంతానికి నేను ప్రయాణం చేశాను. I don't think any church leader would have traveled as much I have traveled this nation of India. భారతదేశంలో నేను ప్రయాణం చేసినట్టుగా ఏ సంఘ నాయకుడు ప్రయాణం చేసి ఉండాడు. Amen. ఆమేన్. I've gone through every nook and corner of this country. ప్రతి మారుమూల గ్రామంలోని కూడా నేను వెళ్ళగలిగాను. Preached in thousands of villages. మరి వేల కొలది గ్రామాల్లో దేవుని వాక్యం ప్రకటించాను. Established churches where we are the only church in the 2000 years. మరి 2000 సంవత్సరాల్లో మరి ఎక్కడ సంఘాలు లేనటువంటి ప్రాంతాల్లో సంఘాలు నిర్మించాం. Nobody ever went to that place. ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళరండి. Nobody have heard the name of Jesus. ఎవరు యేసుక్రీస్తుని ఆ ప్రాంతంలో విని ఉండారు. Amen. ఆమేన్. God gave me so much of money. దేవుడు విస్తారమైన ధనం నాకు ఇచ్చాడు. I built churches everywhere. వెళ్ళిన ప్రతి చోట సంఘాలు నిర్మించాను. You heard the story of Vishwavani. విశ్వవాణి వారి సాక్ష్యాన్ని మనం విన్నాం. Brother Emal Jamasingh, who is no more, who is the founder of Vishwavani, is a very close friend of mine. విశ్వవాణి ఆరంభించినటువంటి సంస్థ నాయకుడు జబా సింగ్ గారు ఇప్పుడు లేరు. వారు నాకు చాలా సన్నిహితులు. Amen. They are doing a marvelous work. వారు ఎంతో అద్భుతమైన సేవ చేస్తున్నారు. I am just a one man. నేను కేవలం వారిలో ఒక వ్యక్తిని. I don't have any other people to help me. నాకు సహాయం చేయడానికి ఎవరు లేరండి. I am not connected with any American organization. ఏ అమెరికన్ ఆర్గనైజేషన్ తో నాకు కనెక్షన్ లేదు. How do I look like? Do I look like an American? నేను అమెరికా వాడిలా కనబడుతున్నానా? I look like you, right? మీకులాగానే ఉన్నాను. I am from here. నేను మీలో ఒకడిని. But God said, you build the ministry. అయితే దేవుడు అంటున్నాడు, నీవు పరిచర్యను అభివృద్ధి పరచబోతున్నావు. I have got 14 Bible colleges. నాకు 14 బైబిల్ కళాశాలలు ఉన్నాయి. All in different languages in different states of India. మరి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషల్లో బైబిల్ కాలేజీలు నిర్వహిస్తున్నారు. I have 17 orphanages. 17 అనాథాశ్రమాలు ఉన్నాయి. I look after hundreds of orphans. మరి వందల కొలది అనాథ బిడ్డలకు సహాయం I చేస్తుంటారు. have got several schools. అనేకమైనటువంటి స్కూల్స్ మాకున్నాయి. I have an engineering college. ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉన్నది. And so on and so on and so on. The story goes on. ఇలా చెప్పుకుంటూ వెళ్తే నా జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. But I was only asking for 1 rupee. అయితే నేను అప్పుడు ఏమని అడిగాను? దేవునికి 1 రూపాయి ఇమ్మని I అడిగాను. didn't ask for 2 rupees. అయ్యా 2 రూపాయలని అడగలేదు. But God said that 1 rupee is not good for you. దేవుడు అన్నాడు, రూపాయి కాదు నీకు రావాల్సింది. You can walk 20 kilometers. నీవు నడుచుకుంటూ వెళ్ళిపో, నేను రూపాయి ఇవ్వను. You won't die. నీవు చచ్చిపోవు. But when I give, అయితే నేను ఏమి ఇవ్వబోతున్నాను? I will give you in abundance. నేను నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. So much of money. విస్తారమైన ధనం. But remember one thing, friends. స్నేహితులారా, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. Because we pastors have got a problem. మన సేవకులతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, When God gives us the money, దేవుడు మనకు డబ్బిస్తే we think that we are the owners of the money. మనం ఏమనుకుంటామంటే ఆ డబ్బుకి మనమే యజమానులు అనుకుంటాం. No. That is a mistake. అది చాలా పొరపాటు అండి. God gave you the money saying, I am the owner, you are the manager. అయితే దేవుడు మనకు డబ్బు ఇచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే, నేను యజమానిని, నువ్వు మేనేజర్ అని చెప్తున్నాడు. But we are saying, no, you can give me the money, get lost, I will be the owner. నీ ఒక్కసారి డబ్బు ఇచ్చావంటే ఇక నన్ను ఇడిచి వెళ్ళిపో, నేనే ఓనర్ అయిపోతానంటాం మనం. No. అలా కాదండి. It is God's money. అది దేవుని సొమ్ము. He has asked you to handle the money properly. ఆయన నీకు ధనాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే దాన్ని సరైన విధానంలో హ్యాండిల్ చేయమని దేవుడు He చెప్తున్నాడు. will ask you to give account one day. దేవుడు నీకు ఇచ్చే ప్రతి పైసాకు దేవుడు లెక్క అడగాలని చూస్తున్నాడు. You and I cannot escape from God that day. దేవునికి లెక్క అప్పగించే విషయం నుండి మనం ఎవరం కూడా తప్పించుకోలేము. Always remember you are a manager. మరి ప్రతిరోజు నువ్వు గుర్తుంచుకోవాలి, నువ్వు మేనేజర్వే గాని యజమానివి కాదు. But God is the owner. మన దేవుడు యజమానుడండి. Amen. ఆమేన్. Pastor don't like it. పాస్టర్లకి ఈ విషయం ఇష్టం లేదు, అందుకే చప్పట్లు చినుకుల్లాగా వస్తున్నాయి. Pastors say, I don't like that preaching. మరి పాస్టర్లు అంటున్నారు, ఈ ప్రసంగం బాలేదండి అబ్రహం గారు. I don't want to be the manager. మరి నేను మేనేజర్ గా ఉండదలచలేదు, I want to be the owner. నేను ఓనర్ అవ్వాలనుకుంటున్నాను. You want to be the owner? ఓనర్ అవ్వాలనుకుంటున్నావా? Well, that's why God won't give you the money. అందుకే దేవుడు డబ్బు ఇవ్వట్లేదు. Number 2. రెండవది, Even if he gives you the money, he'll take it away from you. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినా నువ్వు మేనేజర్గా ఉండడానికి ఇష్టపడట్లేదు కనుక మరలా తిరిగి తీసుకుంటాడు. We pray for the minimum. మనము మినిమం కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. But God will always give the maximum. దేవుడు ఎప్పుడు కూడా సమృద్ధినిచ్చేటువంటి వాడు. Hallelujah. హల్లెలూయా. God will bless you
according to his riches in glory. దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున నిన్ను ఆశీర్వదిస్తాడు. Amen. ఆమేన్. Are you struggling with finance these days, my dear friends? ఈ దినాల్లో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావా సేవకుడా? Are you like me asking for 1 rupee? నాకులాగా నువ్వు కూడా ప్రభువా ఇదిగో నా అవసరత నాకు 1 రూపాయి ఇవ్వండి అని అడుగుతున్నావా? Don't worry. భయపడవద్దు. Money is coming. దేవుడు ధనాన్ని పంపించబోతున్నాడు. The money is coming. దేవుడు ధనమును పంపిస్తున్నాడు. Amen. ఆమేన్. Money is coming. ధనము రాబోతున్నది. You be faithful. Be faithful and God. దేవునికి నమ్మకముగా ఉండు. Abundance. దేవుడు సమృద్ధినిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Number 5. ఐదవ విషయం, You will mature in the deep. నీవు లోతైన అనుభవములో పరిపక్వతలోనికి వస్తావు. Maturity will happen in deep. కేవలం లోతైన అనుభవంలోనే ఒక వ్యక్తి పరిపక్వతలోనికి వస్తాడు. Hallelujah. హల్లెలూయా. If you are in the shallow, you will be immature in your life. నీవు ఒడ్డునే ఉంటే మెచ్యూరిటీలోనికి రావండి. But when you get to the deep, అయితే ఎప్పుడైతే లోతుకు వెళ్తావో you will mature in your life. దేవుడు నిన్ను పరిపక్వతలోనికి What నడిపిస్తాడు. happened to Simon? సీమోను జీవితంలో ఏం He జరిగింది? put the net in the deep. ఆయన లోతుకు వల వేసినప్పుడు So much of fish. విస్తారమైన చేపలు It పట్టాడు. said the net was about to break. ఎన్ని చేపలంటే వలలు పిగిలిపోవునంతగా It వచ్చాయి. did not break. వల పిగిలిపోలేదు కానీ And they put it in the boat. వారు ఆ చేపలన్నీ దోణిలో వేశారు. And the boat was about to sink. అయితే ఆ పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. Now Simon is saying, what are we going to do? అయితే పడవ మునిగిపోతుంది, ఇప్పుడు మనం ఏం చేయాలి? So much of fish. చాలా చేపలు వచ్చేసినాయి. If he was in the shallow, ఒకవేళ పేతురు ఒడ్డునే ఉన్నట్లయితే you know what he would have done? ఏం చేసి ఉండేవాడు తెలుసా? Because when he looked, there are so many other fishermen, boat is there. ఇంకా చాలా జాలరుల పడవలు అక్కడ ఉన్నాయి కనుక They are like Simon. వారు కూడా సీమోను వంటి వారే. They could not catch any fish. రాత్రి వారు కూడా చేపలు పట్టలేకపోయారు. But if he was immature in his life, ఒకవేళ తన జీవితంలో ఇమ్మెచ్యూర్ గా ఉన్నట్లయితే let them get lost. పేతురు ఏమనుకునేవాడంటే పోతే పోని వాళ్ళ గురించి నాకు Throw the fish back into the water. మరి మిగిలిన చేపలని నేను తీసుకెళ్తాను, Don't మిగిలిన give it- నీటిలో వదిలేస్తాను, Don't give it to them. వారికి ఏమాత్రం పంచిపెట్టను. But you are in the deep now. అయితే ఇప్పుడు నువ్వు లోతులో ఉన్నావు, Maturity is happening. పరిపక్వతలోనికి వస్తున్నావు. So what did he do? పేతురు ఏం చేశాడు? He called the people to come. ఒడ్డున ఉన్నటువంటి మిగతా మరి ఆ యొక్క జాలరులను పిలిచాడు. I know you don't have any fish. స్నేహితులారా, మీ దగ్గర చేపలు లేవని నాకు తెలుసు. I know you are like me. మీరు కూడా నాకులాగే చేపలు But for పట్టలేకపోయారు. me, a miracle has taken అయితే నా place. జీవితంలో అద్భుతం జరిగింది. Come and share my miracle. దయచేసి నాతో పాటు వచ్చి ఈ అద్భుతంలో పాలు పొందండి. Hallelujah. హల్లెలూయా. You know, 2 miracles took place in the lake that day. ఆ రోజు సముద్రంలో 2 అద్భుతాలు జరిగాయి. Imagine Simon is also a pastor. ఒకవేళ సీమోను కూడా పాస్టర్ అనుకుందాం. All the other boats, they are also pastors. ఒడ్డున ఉన్నటువంటి మిగతా పడవల్లో ఉన్న వారు కూడా పాస్టర్లు అనుకుందాం. And their problem is they don't have any fish. ఒడ్డున ఉన్నటువంటి పాస్టర్లకు ఎవరికి ఇంకా చేపలు పడలేదు. That means there's no believers. దాని అర్థం ఏంటంటే విశ్వాసులు లేరు, Small church. చిన్న చిన్న సంఘాలు. But కానీ this pastor got so much of fish. కానీ సీమోను పాస్టర్ గారికి వల పగిలిపోయేంతగా మరి విశ్వాసులు వచ్చేసారు. So miracle number 1. మరి మొదటి అద్భుతం, This pastor of the mega church, ఈ మెగా చర్చ్ పాస్టర్ గారు he is willing to share with other pastors. చిన్న చిన్న పాస్టర్లతో తన సంఘాన్ని పంచుకుంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. Kabhi hota hai? It doesn't happen any time. ఇలా జరిగిద్దంటారా మనం బ్రతుకుండగా? They only know how to take the believers. They don't know how to give the చిన్న believers. చిన్న anybody. సంఘాల నుండి ఎలా తీసుకోవాలో తెలుసు కానీ చిన్న చిన్న సంఘాలకు పంచిపెట్టడం తెలియదండి. Amen. ఆమేన్. Nobody says, well, I've got so many believers. You take 10, you take 50, go and grow your church. Nobody will say that. బ్రదర్, నా సంఘంలో చాలా మంది విశ్వాసులు ఉన్నారు, ఇదిగో నువ్వు ఒక 10 మందిని తీసుకెళ్ళు, అమ్మా నువ్వు ఒక 10 మందిని తీసుకెళ్ళు అని చెప్పగలరా ఎవరైనా? Why? ఎందుకు? They are not in the deep. వారు లోతైన అనుభవంలోనికి ఇంకా రాలేదు కనుక. When you are in the deep, సేవకుడా, నీవు లోతుకు వెళ్తే you will mature in your life. నీవు జీవితంలో పరిపక్వత కలిగిన వాడవు. Miracle number 1. మొదటి అద్భుతం, Come. దయచేసి రండి, I want to share. ఇదిగో నా అద్భుతాన్ని మీతో పంచుకుంటున్నాను. You know what miracle number 2 is? రెండవ అద్భుతం ఏంటో తెలుసా? This is very interesting. ఇది చాలా ఆసక్తికరంగా Miracle ఉంటుంది. number 2 is the pastors came. రెండవ అద్భుతం ఏంటంటే ఆ పాస్టర్ గారులందరూ వచ్చారు. Amen. ఆమేన్. The pastors are so proud, even if they don't have any believers, they will not come. కొంతమంది పాస్టర్లు ఎంత గర్వంతో ఉంటారంటే
మా దగ్గర లేకపోయినా పర్లేదు కానీ I don't నీ want- సహాయం మాత్రం నాకొద్దు. I don't want your fish. నీ సహాయం నాకొద్దు. I know how to take care of my ఓ fish. నేను ఎలా సంపాదించుకోవాలి నాకు తెలుసు. But miracle took place. They came. అయితే అక్కడ సముద్రంలో రెండవ అద్భుతం జరిగింది. వారందరూ పేతురు దగ్గర పంచుకున్నారు. Simon shared the fish with everyone. సీమోను తన చేపల్ని అందరితో పంచుకున్నాడు. Amen. ఆమేన్. Maturity will lead us to unity. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిపక్వత ఐక్యతలోనికి మనల్ని నడిపిస్తుంది. We will not fight with people for petty issues. మనం చిన్న చిన్న విషయాల కొరకు తోటి సహోదరులతో మనం గొడవ పడం. Because we are in here for a harvest and we'll join together and do the work of God. ఎందుకనగా కోత పని కొరకు మనందరం ఎన్నిక చేయబడ్డాం. కలిసి మనం తప్పకుండా పని చేస్తాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Maturity. మెచ్యూరిటీ, పరిపక్వత. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Number 6. ఆరో విషయం Generosity. మరి ధారాళముగా ఉండటం. Amen. ఆమేన్. Generosity is the nature of God. ధారాళముగా ఉండటం దేవుని యొక్క స్వభావం. God is a giver. దేవుడు ఇచ్చేవాడు. God wants you and me to be a giver. మనం కూడా ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. That's what Simon did. సీమోను అలాగే చేశాడండి. The spirit of generosity came upon him. ధారాళముగా ఇచ్చే స్వభావము దేవుని నుండి పేతురు జీవితంలోనికి He వచ్చింది. wanted to share with others. ఆయన ఇతరులతో పంచుకోవటం మొదలు పెట్టాడు. You know why people don't give? ఎందుకు ప్రజలు ఎవరో తెలుసండి? Why people wanted to hold on to everything? ఎందుకు అన్ని వారి దగ్గరే ఉంచుకోవాలనుకుంటారు? Fear and selfishness will stop you from giving. భయము, స్వార్థము ఇవ్వటం నుండి మనల్ని వెనకకు లాగుతుంది. Because you are frightened, your money will finish. ఏమేమనుకుంటామంటే నేను ఇస్తే నా ధనం ఖాళీ అయిపోతుంది. If I keep on giving, my money will be gone. నేను ఇలాగ ఇస్తూ పోతే నా డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. God says, give and I'll give you more. దేవుడు అంటున్నాడు, ఇవ్వడి మీకు ఇవ్వబడును. Shaken, filling, running over. అనచి కుదిలించి విస్తారముగా దేవుడు ఇస్తానంటున్నాడు. Generosity will happen in the deep. ధారాళముగా ఇవ్వటం జరుగుతుంది లోతుకు వెళ్తే. Number 7. ఏడవది Amen. Excitement. మరి ఉత్సాహం, ఎక్సైట్మెంట్. In the deep, there is no time for boring. మరి డీప్ లోతైన అనుభవంలోనికి వెళ్తే మనకి బోరు కొట్టదండి, విసుగు చెందాం. You never get bored in the deep. లోతైన అనుభవంలో విసుగు రాదు. Amen. ఆమేన్. Otherwise, you'll be sitting all night in the boat, విసుగు వస్తే ఏం చేస్తావా? ఆ రాత్రంతా పడవలోనే కూర్చుంటాం, scratching your head. నీ బుర్ర గోక్కుంటూ ఉంటాం. Hours after hours, nothing is happening. గంటలు గంటలు కూర్చున్నా ఏమీ జరగటం లేదు. Now you came into the deep. కానీ ఇప్పుడు లోతుకు వచ్చావు గనుక Throw the net. వల వేయగానే Oh, the fishes jump into it. వెంటనే చేపలు వచ్చేసాయి. Pulling the net. ఆ యొక్క వలలు లాగుతున్నాం. Everybody is excited. ప్రతి ఒక్కరు ఆసక్తితో నింపబడ్డారు. Hey, more fish. ఎన్ని చేపలు పడుతున్నాయి. Putting into the చేపలన్నీ boat. తీసుకొని పడవలో వేసుకుంటున్నారు. There is excitement in the deep. డీప్కి వెళ్తే, లోతుకు వెళ్తే ఎక్సైట్మెంట్ చూడగలం. Ministry is the time of excitement. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య ఆసక్తితో ఉజ్జీవంతో చేయవలసినటువంటిది. If you get bored in the ministry, పరిచర్యలో మనకు విసుగు పుడితే you are not fit to be a pastor. నీవు పాస్టర్ గా ఉండడానికి సరైన వాడు కాదు. Go and find another job. ఇంకో పని ఏదైనా చేసుకోవటం మంచిది. But if you are excited in the ministry, అయితే పరిచర్యలో నీకు ఎక్సైట్మెంట్ ఉన్నది అని అంటే, then you will see God move in a mighty way. దేవుడు ఇంకా అద్భుతంగా నీ ద్వారా పని చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Number 8. ఎనిమిదో విషయం, You will discover something in the deep. లోతైన అనుభవంలో ప్రత్యేకమైనవి కనుగొంటావు. I'm cutting short my message so that we can finish as quick as possible. క్లుప్తంగా నేను ముగించబోతున్నాను. You will discover something in the deep. నీవు లోతుకు వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని కనుగొంటావు. Discovery takes place in the deep. నీవు లోతుకు వెళ్ళి కొన్ని విషయాలను పరిశోధించి తెలుసుకుంటావు. When Jesus said to Simon, సీమోనుతో ప్రభు చెప్పినప్పుడు, I want you to go into the deep and launch out a net. నీవు లోతుకు వెళ్ళి వల వేయాలని చెప్పినప్పుడు, He said, okay, master, I'll go. ఓకే బోధకుడా నేను వెళ్తాను. He called him rabbi or master, teacher. బోధకుడా ప్రభు అని పిలిచా. Now in the deep, లోతుకు వెళ్ళినప్పుడు he discovered something. ఆయన ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. And he comes back ఆయన తిరిగి వచ్చి, and he says, you are not a master, నీవు కేవలం ఒక you are not a teacher,
నీవు బోధకుడు మాత్రమే కాదు, he falls at his feet and says, you are my Lord. ఆయన తన మీద తన కాళ్ళ దగ్గర పడిపోయి నీవు నా ప్రభుడవని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. He had a discovery that Jesus was Lord in his life. లోతైన అనుభవంలోనికి వెళ్ళినటువంటి వాడు యేసు ఒక బోధకుడు కాదు, ఆయన నా జీవితానికి ప్రభు అని గుర్తించాడు. Hallelujah. హల్లెలూయా. And also he discovered that he is not just an ordinary man, but he is a sinner. ఆయన మరి పేతురు ఇంకో విషయాన్ని పరిశోధించి తెలుసుకున్నాడు. నేను ఒక సాధారణమైన వ్యక్తిని కాదు, నేను పాపాత్మునని గ్రహించాడు. He said to Jesus, Lord, I am a sinful man. Please go away from me. ఆయన సాగిలపడి ఇలాగ అంటున్నాడు, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను, I am no good for you. నేను మంచి వ్యక్తిని కాదు, I can't be with you. నేను నీతో ఉండలేను, My life is full of sin. ఓ నా జీవితం పాపంతో నిండుకున్నది. Where did you discover this? ఎక్కడ తెలుసుకున్నాడు ఈ విషయాన్ని? ఒడ్డున ఉన్నప్పుడు కాదండి, In the లోతుకు deep. వెళ్ళినప్పుడు. In the deep, లోతుకు వెళ్ళినప్పుడు I తెలుసుకున్నాడు. got a discovery of who you are and who I am. మరి ఆయనెవరో తానెవరో గ్రహించగలిగాడు లోతుకు వెళ్ళినప్పుడు. Number 9, 9వ విషయం, your calling takes place in the deep. లోతుకు వెళ్ళినప్పుడు నీ పిలుపుని గురించి నిశ్చేతను పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. He comes and falls at the feet of Jesus. యేసయ్య పాదాల చెంత పేతురు పడిపోతాడు. And Jesus says to him, ప్రభు అంటున్నాడు, don't be frightened, భయపడకుము, because I have a plan. నీ కొరకు ప్రణాళిక ఉన్నది, And I'm going to make you a fisher of men. నీవిక నుండి మనుషుల పట్టు జాలరిగా ఉండబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Calling. పిలుపు. Do you know, out of 12 disciples that Jesus had, 7 of them were fishermen. యేసుక్రీస్తు ప్రభువుకున్న 12 మంది శిష్యుల్లో 7 జాలరులు ఉన్నారండి. Did you know that? తెలుసా మీకు ఆ సంగతి? 7 of them were uneducated, illiterate fishermen. ఈ 7 కూడా విద్య లేని పామరులుగా ఉన్నటువంటి శిష్యులు. Not 1 or 2, but 7. 1 2 కాదండి, 7. The question is, why Jesus chose those fishermen? ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ చేపలు పట్టే వాళ్ళని ఎందుకు ఎంచుకున్నాడు? Look at the qualities of a fisherman. ఆ చేపలు పట్టే వారి లక్షణాలు చూడండి. Do you know what a fisherman will do? చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు తెలుసా? Number 1, మొట్టమొదటిది, he'll wake up early morning. పొద్దున్నే లేస్తాడు, వేకువనే లేస్తాడు. He's not like you. ఆయన నీకులాగా కాదు, He's not like me. నాకులాగా కాదు. Sleeping till 9 o'clock in the పొద్దు morning. పోయినా మనం నిద్రపోతూ ఉంటాం. Oh yes, hallelujah. గొరకలు పెట్టి నిద్రపోతూ ఉంటాం. He wakes up in the morning. చేపలు పట్టేవారు వేకువనే లేస్తారు, He gets onto the boat. పడవలోనికి వెళ్తారు, He works hard. కష్టపడి పని చేస్తారు. A fisherman is a hard worker. చేపలు పట్టేవారు కష్టపడి పని చేసేవారు. He perseveres in his life. తన యొక్క పనిలో నిమగ్నమై మరి విసుకక He ముందుకెళ్ళిపోతుంటాడు. struggles to take care of the people. తన ప్రజలను పెంచడానికి చాలా And కష్టపడుతుంటాడు. Jesus says, యేసయ్య అంటున్నాడు, I like it. I like you. నువ్వంటే నాకు ఇష్టం, This is what I want. ఇదే నాకు కావలసింది. I'm not looking for educated, good for nothing, sleeping, all these lazy people. ఓ విద్యావంతులు సోమరులై నిద్రపోయేటువంటి వారు నాకు అవసరం లేదు. I would like to have the fishermen who will do my work. నీకులాగా పని చేసేటువంటి జాలరులు నాకు కావాలి. Number 10. 10వ విషయం, Should I close my Bible? నా బైబిల్ మూసేయచ్చా? Everybody is so happy. అందరు హ్యాపీగా ఉన్నారు. Praise the Lord. దేవానికి స్తోత్రం ఆయన అంటున్నారు మనసులో. Oh, Pastor Abraham has closed his Bible. అమ్మయ్య 10వ పాయింట్ అబ్రహాం గారు చెప్పేస్తున్నారంటే ముగించేస్తున్నారు దేవా. Oh, 10th point. ప్రభువా చివరి పాయింట్ వచ్చేసింది. Please finish quickly. అయ్యా అదేదో తొందరగా ముగించండి. No, I got some more thing to say. ఈ 10వ పాయింట్లో చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. Number 10. 10వ విషయం, Surrendering takes place in the deep. లోతైన అనుభవంలో నిన్ను నీవు సమర్పించుకోవటం జరుగుతుంది. Something happened to them in the deep. లోతుకు వెళ్ళిన ఇతని జీవితంలో ఏదో జరిగింది. That's why we don't understand that. అందుకే మనం గ్రహించలేం దాన్ని, Because we have never been to the deep. మనం లోతుకు వెళ్ళట్లేదు కనుక మనకు అర్థం What కాదు. happened in the deep? అయితే లోతుకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? In the deep, they saw the miracle of God. లోతుకు వెళ్ళినప్పుడు దేవుని అద్భుతాన్ని చూశారు. They touched. They felt. They got connected with God's power in వారు the deep. తాకారు, అనుభవించారు, దేవుని శక్తి చేత సరి చేయబడ్డారు. That's what happened. అదే లోతులో జరిగింది. And they said, we will follow you. వెంటనే పేతురు
సమస్తమును విడిచిపెట్టి ప్రభువా నిన్ను వెంబడిస్తున్నానని చెప్పాడు. All we need మనకు కావలసిందల్లా is to follow Jesus Christ యేసుని వెంబడించటమే. and do what he asks you to do. ఆయన ఏమి చెబుతున్నాడో దాన్ని చేయటమే. Amen. ఆమేన్. Let me say one more thing quickly. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. It is in Ezekiel chapter 47. మరి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఈ విషయం ఉంటుంది. This is like a bonus for you. This is not in the message, but I'll tell you anyway. ఇది మెసేజ్ లో విషయం కాదు, ఇది మీకు బోనస్ గా ఇస్తున్నాను, బోనస్ పాయింట్. You know the story? ఆ స్టోరీ మీ అందరికీ తెలుసు కదా. In chapter 47, 47వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. that is the river that you walk through the river. You remember the story? మందిరం నుండి ఒక నది ప్రవహించటం, ఆ స్టోరీ మనకు తెలుసు కదండి. తెలుసా లేదా? Have you ever read the book of Ezekiel? యెహెజ్కేలు గ్రంథం ఎప్పుడైనా చదివారా? Do you know where it is? ఎక్కడుందో తెలుసా? It is in the New Testament. అది క్రొత్త నిబంధనలో ఉంటుంది. Matthew, Mark, Luke, John, Ezekiel. No? మత్తయి, మార్కు, లూకా, యెహెజ్కేలు అని ఉంటుంది. No? కదా? Oh, you are still awake. ఓ మీరు అందరు ఇంకా మెలకుతూనే ఉన్నారు. The river. అక్కడ నదిని గురించి చెప్పబడింది. 4 levels of your walking into the river. మరి 4 లెవెల్స్ గా దేవునిలో మనం నడవటం. I'll give you the spiritual meaning for you. వాటికి ఆత్మీయ అర్థాలు నేను చెప్తాను. Number 1, మొట్టమొదటిది, he walked to the ankle deep. మరి పాదముల కొలత. Amen. What does that mean? పాదాల కొలత అంటే The ఏంటి? ankle deep is obedience to the Holy Spirit. పాదాల కొలత అంటే పరిశుద్ధాత్మకు విధేయత చూపటం. Then he came to the knee deep. ఆ తర్వాత మోకాళ్ళ లోతుకు వచ్చాడు. What is the knee deep? మోకాళ్ళ లోతు అంటే, Of course, knee, we all know prayer. మరి మోకాళ్ళనంటే మనందరికీ తెలుసు ప్రార్థనా జీవితం. So the knee deep means we are seeking God. మరి మోకాళ్ళ లోతు అనంటే దేవుణ్ణి వెదకటం. And you come to the waist deep. నడుము లోతుకు What మూడవది. What does that mean? నడుము లోతు కంటే అర్థం ఏంటి? You come to the waist deep, and that is where you receive the power. మరి నడుము లోతుకు వచ్చినప్పుడే నీవు దేవుని శక్తిని పొందుకుంటావు. Power means you receive it from him. నీవు ఆయన యొద్ద నుండి పొందుకుంటూ ఉంటావు. Then you see yourself swimming in the river. ఆ తర్వాత ఈతను కొట్టే అనుభవం, పూర్తిగా మునిగిపోవటం. What does that mean? దాని అర్థం ఏంటి? A total surrender to God. యేసుక్రీస్తుకి నిన్ను నీవు పూర్తిగా సమర్పించుకోవటం. Stand with me please. We are going to pray. నాతో కూడా నిలబడండి, మనం ప్రార్థన చేద్దాం. Everybody stand to your ప్రతి feet. ఒక్కరు లేచి నిలబడదాం. Before we pray, ప్రార్థించక ముందు I want you to lift your hand. మీ చేతులు పైకెత్తాలని ఆశిస్తున్నాను. This is not worshiping. ఇదేదో వర్షిప్ కొరకు, ఆరాధన కొరకు కాదు. This is exercise. ఇది ఒక ఎక్సర్సైజ్. Okay, stretch your hand. చేతులు పైకెత్తండి. Oh, like this. ఇలా చాపండి. Stretch your hand again. మరలా ఒకసారి. Oh, swing your head. మీ తల అటు ఇటు చేతులు పైకెత్తి తిప్పండి. I want you to be awake before we pray. ఎందుకంటే ప్రార్థనలో మీరు నిద్రపోతుండోయ్, మెలకువగా ఉండాలని ఆశపడుతున్నాను. Launch into your deep లోతుకు వెళ్ళటం. and launch your net for a catch. మరి చేపలు పట్టడానికి మీ వల వేయండి. 10 things will happen in your life when you go into the deep. సేవకుడా, నీ జీవితంలో లోతుకు వెళితే ఈ 10 అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. My question is simple. నా ప్రశ్న ఏంటంటే, What do you want in your life? నీ జీవితంలో నీకేం కావాలి? Do you want to stand in the shallow? నీవు ఇంకా ఒడ్డునే ఉండాలనుకుంటున్నావా? Like some people go to the sea, ocean, they will go and touch the wave and run away. కొంతమంది సముద్రం దగ్గరికి, బీచ్కి వెళ్ళి జస్ట్ పాదాలు దడుపుకుంటారు, భయపడి మరలా పరిగెత్తుకొని బయటికి వస్తారు. Have you done that? ఎప్పుడన్నా చేసావా అలాగా? Because they don't know how to swim. ఎందుకంటే ఈత కొట్టడం తెలీదు. So they will go and touch the water, run away again. ఓ వెళ్ళి నీళ్లు తాకగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తారు. That's what we are doing in our life. మన పరిచర్యలో, మన జీవితంలో మనం అలాగే చేస్తున్నాం. That's what we are doing in our walk with God. మనం దేవునితో నడవటంలో అలాగే నడుస్తున్నాం. Today the Lord is calling you. ఈ రోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. Come into the deep. లోతుకు రమ్మని పిలుస్తున్నాడు. There is freedom. లోతైన అనుభవంలో స్వేచ్ఛ ఉన్నది. There is revelation. ప్రత్యక్షత ఉన్నది. There is supernatural. లోతులో సహజాతీతమైన కార్యాలు ఉన్నాయి. Abundance. లోతైన అనుభవంలో సమృద్ధి ఉన్నది. There is maturity. లోతైన అనుభవంలో పరిపక్వత ఉన్నది. Generosity. లోతైన అనుభవంలో ధారాళం ఉన్నది. Excitement. లోతైన అనుభవంలో ఉజ్జీవం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. There is discovery. నూతన విషయాలు పరిశోధిస్తావు. Calling. పిలుపును పొందుకుంటావు. Surrender. నిన్ను నీవు సమర్పించుకుంటావు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ జీసస్.
is all waiting for you. ఈ అద్భుతాలన్నీ మన కొరకు ఎదురు చూస్తున్నాయి. Only thing is, it is a little far away from your standing. అయితే నీవు నిలబడిన చోటి కొంచెం దూరంలోనే ఉన్నాయి. But Jesus says, యేసయ్య అంటున్నాడు, you want all this? ఇవన్నీ కావాలా? You want all this? ఇవన్నీ కావాలా? Jesus says, come to me. ఈ అద్భుతాలు కావాలంటే ప్రభు అంటున్నాడు, నా ఎద్దుకు రండి, Let me take you to the deep. మిమ్మల్ని లోతుకు తీసుకుని వెళ్తాను. How many of you will pray a prayer like this? మీలో ఎంతమంది ఇలా ప్రార్థిస్తారు? Lord, ప్రభువా, take me to the deep. నన్ను లోతుకు తీసుకుని వెళ్ళండి. I'm tired of shallow place. మా ప్రభా, ఇదిగో ఒడ్డున అలసిపోయాను. I'm tired of not having all these blessings. మా ప్రభా, ఇదిగో అద్భుతాలు పొందుకోకుండా అలసిపోయాను. I'm tired of not having these miracles. ఈ అద్భుతాలు నా జీవితంలో జరగకుండా అలసిపోయానయ్యా. I'm still selfish. నేను ఇంకా స్వార్థంతో ఉన్నాను, I'm still immature. ఇంకా పరిపక్వత లేకుండా I'm ఉన్నాను, still greedy. నేను ఇంకా దురాశతో ఉన్నాను. Help me, Lord. ప్రభువా, నాకు సహాయం చేయండి. I'm coming. ప్రభువా, నేను వస్తున్నాను, I'm coming to the నేను లోతుకు వస్తున్నానయ్యా, I'm coming to the deep. నేను లోతుకు వస్తున్నానయ్యా. You want to come to the deep? మీరు లోతుకు రావాలని ఆశపడుతున్నారా? Would you like to pray with me one more time? నాతో పాటు కలిసి మరలా ప్రార్థించాలని ఆశపడుతున్నారా? You say, I come to the deep, Pastor. పాస్టర్ గారు, నేను లోతుకు వస్తున్నాను. I want all those 10 points for me. ఈ 10 అద్భుతాలు నా జీవితంలో కావాలి. I want every blessing in the deep. నేను లోతైన అనుభవంలో పొందుకునే ప్రతి ఆశీర్వాదం నాకు కావాలి. Young people, do you want it? యవనస్తులారా, మీకు కావాలా? Or do you want to be a boring pastor? మీరు బోరు కొట్టించే సేవకుడిగా Do you ఉండాలనుకుంటున్నారా? want to be a pastor who's got no anointing? ఓ, అభిషేకం లేని సేవకుడిగా ఉండాలనుకుంటున్నావా? Oh, the deep is calling you. ఇప్పుడు లోతు నిన్ను పిలుస్తూ ఉన్నది. Are you willing to come? లోతైన అనుభవంలోనికి వస్తావా? I open this altar one more time. ఈ యొక్క ఆల్టర్ మీ కొరకు నేను ఆహ్వానిస్తున్నాను. You don't need to come to make me feel good. మీరు అయ్యో ముందుకెళ్తే పాస్టర్ గారు మెచ్చుకుంటారని రావాల్సిన అవసరం లేదు. Pastor Garu is already good, so no problem. సో దేవుడు నువ్వు మంచివాడు అని చెప్తున్నాడు, అవసరం లేదు ఇక నాకు. But if you want a release of God's power in your ministry, నీ పరిచర్యలో దేవుని శక్తి రిలీజ్ అవ్వాలని ఆశపడుతున్నావా? if you want all the goodness of God in your life, దేవుని మంచితనాన్ని నీ జీవితంలో చూడాలని ఆశపడితే the deep is calling you. ఇదిగో లోతైన అనుభవం నిన్ను పిలుస్తున్నది. Will you say, I'm coming, Lord? నీవు చెప్పగలవా, ప్రభువా, ఇదిగో నేను వస్తున్నాను, I'm coming to the deep. నేను లోతుకు వస్తున్నానయ్యా. Then come quickly to the front. అలా We'll pray. ఆశపడుతున్న వారు ముందుకు రండి, నేను ప్రార్థన Come చేస్తాను. quickly. త్వరగా please. రావాలి, త్వరగా రావాలి. No, don't waste your time. మీ సమయాన్ని వ్యర్థం చేయవద్దు. The deep is calling you. లోతైన అనుభవం మిమ్మల్ని పిలుస్తూ ఉన్నది. The deep is calling you. లోతైన అనుభవం మిమ్మల్ని పిలుస్తూ ఉన్నది. All the good things are waiting for you. లోతైన అనుభవంలో సేవకుడా నీ కొరకు అద్భుతాలు ఎదురు చూస్తున్నాయి. Come. రండి, ముందుకు రండి, ముందుకు రండి. Odaraba shakaraba. Yanderebe shotorabadia. Yandaraba shakarabadia antarabadia. Oh, amazing things are going to happen. అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరగబోతున్నాయి. Great things are happening in your life. ఓ, మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. Just for you. నీ కొరకే. I'm coming to the deep, Lord. ప్రభువా, నేను లోతుకు వస్తున్నానయ్యా. I'm tired of being in the shallow. ఒడ్డున ఉండి అలసిపోయానయ్యా. I want all that blessing in my life. ప్రభువా, ఇదిగో సేవకుడు చెప్పిన ఈ 10 అద్భుతాలు నా జీవితంలో కావాలి. Look at me for a moment. దయచేసి ఒక్కసారి నా వైపు చూడండి, కళ్ళు తెరిచి. Do you want these blessings? ఈ అద్భుతాలు కావాలా? I want you to know it is for you. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే అవి నీ కొరకే. I was not preaching to the fan. నేను ఈ ఫ్యాన్లకి ప్రకటించట్లేదు. I was not preaching to the light. I was preaching to నేను you. ఈ లైట్లకు ప్రసంగించట్లా, నీకు ప్రసంగిస్తున్నాను. It is a message just for you. నేను ప్రకటించిన వర్తమానం నీ కొరకే. It's for you. ఇది నీ కొరకే. God is not a liar. దేవుడు అబద్ధికుడు కాదు. Everything that God wants to do, He'll do it in your life. దేవుడు ఏది చేయాలని ఆశపడుతున్నాడో అది నీ జీవితంలో చేసి తీరుతాడు. Every blessing is waiting for you. ప్రతి ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తున్నది. You're here to take it. ఓ, నీవు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చావు. You're going to take it. మీరు దాన్ని పొందుకోబోతున్నారు. You're going to take it. మీరు పొందుకోబోతున్నారు. Are you ready, young people? You're ready? యవనస్తులారా, సిద్ధంగా ఉన్నారా? You're ready? సిద్ధంగా ఉన్నారా? You're going to be different. మీరు ఈ రోజు నుంచి ప్రత్యేకంగా ఉండబోతున్నారు. Because I believe with all my heart. నేను పూర్ణ హృదయంతో నమ్ముచున్నాను. You're going to be different. మీరు ప్రత్యేకంగా ఉండబోతున్నారు. Preaching is going to be different. మీ ప్రసంగం ప్రత్యేకంగా ఉండబోతున్నది. There's going to be a power in your life. ఓ, నీ జీవితంలో శక్తిని పొందుకోబోతున్నావు. There's going to be God's glory will be manifested in your life. దేవుని మహిమ నీ జీవితంలో బయలుపరచబడబోతున్నది. You're ready for it? వావి కావాలా? Are you ready?
నీకు కావాలా? సిద్ధంగా ఉన్నావా? Amen. ఆమేన్. Lift up your hands towards ఓ heaven. మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. Let the power of God flow into your life. దేవుని శక్తి మీ జీవితంలో Let the ప్రవహించునుగా. power of God flow into your life. దేవుని శక్తి నీ జీవితంలో ప్రవహించునుగాక. Oh, daraba shakaraba. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Yandaraba shakaraba. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. Yandaraba shukorabadia. In the name of Jesus. యేసు నామములో I pray for every brother and every sister. ప్రభువా ప్రతి సహోదరి ప్రతి సహోదరుడు కొరకు I ప్రార్థిస్తున్నాను. release your anointing upon everyone. ప్రభువా నీ అభిషేకం నీ ప్రజల మీద కుమ్మరిస్తున్నా. Let the power of God come. ఓ దేవుని శక్తి దిగివచ్చునుగాక. Let the anointing fall. నీ అభిషేకము దిగివచ్చునుగాక. In the name of Jesus. యేసు నామములో జరుగునుగాక. In the mighty name of Jesus. శక్తి కలిగిన యేసు నామములో I release that anointing. ఓ అభిషేకమును విడుదల I చేస్తున్నాను. release that power శక్తిని విడుదల చేస్తున్నాను. upon every one of your life. ప్రభువా ఇదిగో ప్రతి ఒక్కరి మీద విడుదల The చేస్తున్నాను. Lord is touching you. దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని తాకుచున్నాడు. The Holy Ghost is falling upon you. పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగి వస్తున్నాడు. Change is taking place. ఓ నీ జీవితంలో మార్పు జరుగుతున్నది. Transformation is taking place. నీ జీవితం రూపాంతరం చెందుచున్నది. Because you are walking into the deep. ఎందుకనగా నీవు లోతుగా నడవబోతున్నావు. All the good things will happen in the deep. లోతైన అనుభవంలో జరగాల్సిన అద్భుతములన్నీ నీ జీవితంలో జరగబోతున్నాయి. I bless everyone, Lord. ఓ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాడయ్యా. Bless everyone, Lord. ప్రతి వారిని ఆశీర్వదించండి. Glorify your name, Father. మా ప్రభా నీ నామమునకు మహిమ తెచ్చుకోనండి. You're such a good God. మా తండ్రి నీవెంత మంచి దేవుడవయ్యా. Thank you for your promises. నీ వాగ్దానములను బట్టి వందనాలు. Thank you for your goodness and mercy. మా ప్రభా ఇదిగో నీ మంచితనమును కృపను బట్టి మీకు వందనాలు. Let everyone walk out of this auditorium different. ఈ స్థలము నుండి నీ ప్రజలు బయటికి వెళుతుండగా ప్రత్యేకించబడిన వారిగా వెలుదురుగాక. They will be new. వారు నూతన పరచబడి వెలుదురుగాక. They will be new. నూతన పరచబడి వెలుదురుగాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. In Jesus' name. యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. In Jesus' name. ఓ ఈ రోజే. Amen. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్.